హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రసం రెసిపీ అనమాట. ఈ శీతాకాలంలో నోటికి కమ్మగా గొంతు కానీ ముక్కు కానీ పనిచేయనప్పుడు ఇది తింటూ ఉంటే చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఈ రసం కోసం మనం పొడి కూడా తయారు చేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల రసం కమ్మదనమే కాదు, మన గొంతుకి ముక్కుకి రిలీఫ్ వస్తుంది అనమాట. అలాగే ఇందులో వాడే ప్రతి ఐటెం కూడాను తప్పకుండా వేయాలి. కరెక్ట్గా నేను చెప్పినట్లు వేసి ఈ రసం ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాంటి రసం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి వీటన్నింటినీ కూడాను మెత్తగా కాదు, లైట్గా బరకుండేలాగా మిక్సీ వేసుకోండి. చూసారా, వీడియోలో చూపించినట్లు ఇలా బరక ఉండాలన్నమాట. ఇలా మిక్సీ వేసుకున్న ఈ పొడిని మనం ఏ గిన్నెలో రసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలో వేసేయండి. అలాగే అదే మిక్సీ జార్లో మీడియం సైజ్ టమాటాను కూడా వేసేసి దీన్ని కూడాను లైట్ కోర్సుగా మిక్సీ వేసుకొని ఈ టమాటా గుజ్జును కూడా గిన్నెలో వేసేయండి. అదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు కూడా వేసేసి మొత్తం అంతా తొలిపేసి ఆ గిన్నెలో వేసేయండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి వేసేయండి. అలాగే ఇందులోనే మన రుచికి సరిపడా, అంటే రసానికి కొంచెం ఎక్కువ ఉప్పు పడుతుంది చూసుకొని ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. అలాగే మొత్తం మనం తీసుకునే చింతపండుని బట్టి మనం నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే ఆ గిన్నెలో 1 లీటర్ పావు వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఆ గిన్నెని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టండి. పెట్టేసిన తర్వాత మంట మాత్రం సిమ్లోనే ఉండాలి. సిమ్లో మాత్రమే మరిగించుకుంటూ ఉంటే మనం వేసిన ఆ పొడి యొక్క రసం, అలాగే చింతపండు రసం అంతా కూడాను దిగుతూ ఉంటుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు వేయండి. మరిగినప్పుడు మాత్రమే వేయండి. వేసిన తర్వాత కూడాను చాలాసేపు మరిగించుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా సిమ్లోనే మరిగించుకోండి. రసం చూసారా, క్వాంటిటీ కూడా బాగా తగ్గింది. అప్పుడు మనం వేసిన చింతపండును తీసేయండి. తీసేసి ఇప్పుడు ఈ రసానికి పోపు వేసుకోవాలి. పోపు గిన్నెని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, జీలకర్ర, మినపప్పు వేసేయండి. వేసేసిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేయండి. ఇంగు వేసేసాక ఎక్కువసేపు కలపకూడదు, మాడిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏమో ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత పోపు అనేది దోరగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఈ పోపుని ముందుగా మరిగించుకున్న రసంలో వేసేయండి. వేసేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయండి. మూత పెట్టేసి కాసేపు ఉన్న తర్వాత మనం వేడివేడిగా వడ్డించుకుంటే ఎంత మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటాము. అలాంటి రసాన్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.